నా పేరు సేగు పాండురంగారావు. మాది నెల్లూరు జిల్లా, నెల్లూరు టౌన్లో ఉంటున్నాను. నేను ధ్యానంలోకి సత్యం శివం సుందరం అనే ఇది ద్వారా స్టోనస్పేట బ్రాంచ్ ద్వారా నేను ధ్యానంలోకి వచ్చాను. దేవతా కళ్యాణి మేడం, బాలీశ్వరయ్య గారు, ఐవిఎస్ పవన్ గారు వాళ్ళ ద్వారా నేను ధ్యానంలోకి వచ్చాను. 2018 ఆగస్టు నెల నాకు ధ్యానానుభవం పరిచయం అయింది. దానికి ముందు కూడా మా తల్లి గారు గూడూరులో ఉంటుంటారు. ఆమె కూడా నువ్వు ధ్యానం చేయి, నీ ఆరోగ్య పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, మానసిక పరిస్థితులు ఇవన్నీ కూడా కుదుట పడతాయి అని మా మదర్ కూడా చెప్పేవారు. ఈ ధ్యాన జగత్ బుక్ కూడా నాకు ఇచ్చి ఇది చదువుతూ ఉండు అని చెప్పేవారు. కానీ నేను మొదట్లో నిర్లక్ష్యంగా ధ్యాన జగత్ బుక్లో ఏముంటుందిలే, నాకు అన్నీ తెలుసులే అని చెప్పి మా అమ్మగారు ఇచ్చిన ధ్యాన బుక్స్ని కూడా నేను నిర్లక్ష్యంగా పక్కన పడేస్తూ ఉండేవాడిని. తరువాత మా మదర్ చెప్పంగా ఏంటి అసలు ఈ ధ్యాన జగత్ బుక్లో ఏముంది, ఏం చెప్తారు అని చెప్పేసి తరచుగా ఖాళీ ఉన్న సమయాల్లో ఆ ధ్యాన జగత్ బుక్ను చదువుతూ అసలు ధ్యానం అంటే ఏంటి, ధ్యానంలో ఏమొస్తుంది, మన ఆర్థిక పరిస్థితుల్ని, శారీరక మానసిక రుగ్మతల్ని ఎలా తగ్గించుకోవాలి అనే ఆలోచనని ఉంచుకొని ఈ ధ్యాన జగత్ బుక్ని తరచూ ఖాళీగా ఉన్నప్పుడు చదువుతూ ఈ ధ్యానం చేస్తూ ఇట్లా వస్తూ ఉన్నాను. 2019 సెప్టెంబర్లో 13, 14, 15 తారీఖులో నాయుడుపేటలో జరిగిన సేతు విజ్ఞానము అనే సదస్సుకి మా కుటుంబ సభ్యులందరం కూడా హాజరైనాము. అక్కడ 3 రోజులు సేతు విజ్ఞానం అనే సభలో ఇదిలో 3 రోజులు చాలా ఆత్మ విజ్ఞానము, గౌరవనీయులు రామాచార్య గారు, బాలకృష్ణ గారు, వాణి మేడం గారు, రాఘవేంద్రరావు గారు ఇలా చాలా మంది గురువుల సజ్జన సాంగత్యంలో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు 3 రోజులు ప్రోగ్రాంలో చాలా ఆత్మవిజ్ఞానము, ఈ ధ్యానం గురించి తెలుసుకున్నాను. తదుపరి ఇంటికి వచ్చిన తర్వాత కూడా గురువారం రోజు జరిగే కాంతితో అనుసంధానము, గురువారం రాత్రి 7:30 నుంచి 9 వరకు వచ్చే ఆ క్లాసు తప్పనిసరిగా పాల్గొంటూ మిగతా ఖాళీ సమయాల్లో ధ్యానం చేసుకుంటూ ఈ ధ్యాన జగత్ బుక్ చదువుతూ నేను ఈ ధ్యానం గురించి తెలుసుకున్నాను. ముందుగా ధ్యానము అంటే ఈ ధ్యానంలో మనం ఏం చేస్తాం, ధ్యానం వలన మనకు లాభాలు ఏంటి, ఈ ధ్యానంలో మనస్సుని చిత్తవృత్తి నిరోధం చేస్తాం. అంటే మన ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒక వాహనం మీద మనం ప్రయాణిస్తూ ఉంటే ఆ వాహనానికి స్పీడోమీటర్ ఎలా ఉంటుందో 0, 20, 40 అని స్పీడోమీటరు, ఆ స్పీడోమీటర్ని జీరోకి తీసుకొచ్చేయాలి. అంటే మన మనస్సుని జీరోకి, శూన్యానికి తీసుకొని వచ్చి మనస్సుని లగ్నం చేసుకుని ఉచ్ఛ్వాస నిశ్వాసాలను ఆనాపానసతి ఈ పద్ధతి ద్వారా ధ్యానం చేస్తూ నిర్మలమైన మనసుతో ఈ మనస్సులో కలుపు మొక్కలు వస్తూ ఉంటాయి. ఈ కలుపు మొక్కల్ని తీసివేసుకుంటూ మనస్సుని నిర్మలంగా ఉంచుకోవాలి. ఈ ధ్యానంలో జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటే మన కర్మలన్నీ కూడా దగ్ధమైపోతాయి ఈ ధ్యానంలో. మనకు ధ్యానం వలన ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని, ధ్యానం సకల భోగ కారిణి. ధ్యానం వలన మనం ఈ లాభాలని జనరల్గా మనం చెబుతూ ఉంటాం. శారీరక, ఆర్థిక, మానసిక సమస్యలు ఈ ధ్యానంలో పరిష్కారము అవుతాయి అని నేను తప్పకుండా నమ్మాను, అనుభవించాను, నాకు క్లియర్ అయినాయి. నేను ఇతరులకు కూడా చెప్తున్నాను. ఈ మాదిరిగా మన గత జన్మల కర్మలు ధ్యానంలో దగ్ధమవుతాయి. మన మనస్సుని లగ్నం చేసుకుని పిరమిడ్ కింద ధ్యానం చేస్తూ ఉంటే మామూలు కన్నా కూడా ఈ పిరమిడ్ ధ్యానంలో 3 రెట్ల శక్తి అధికంగా మనకు వస్తుంది. ఎలాగా అంటే మనం ఈ పిరమిడ్ కింద అని అంటే ఎగ్జాంపుల్, మనం చిన్న వయసులో చిన్నపిల్లలం అప్పుడు ఈ భూతద్దము, పేపరు అట్లా ఒక ప్రక్రియ జరిగేది. ఎలాగా అంటే ఈ భూతద్దాన్ని పేపర్ మీద పెట్టి సూర్యరశ్మి ద్వారా పేపర్ని మనం మంట ద్వారా ఇది చేస్తాం.
అప్పుడు ఆ పేపర్ అనేది కాలిపోతుంది. అలాగే ఆ ఎగ్జాంపుల్ అలాగే ఇప్పుడు మనం పిరమిడ్ కింద కూర్చొని మనం ధ్యానం చేస్తూ ఉంటే మన ఈ విశ్వమయ శక్తి నుంచి వచ్చే కాస్మిక్ ఎనర్జీ మన తలపైన ఉన్న బ్రహ్మరంధ్రం ద్వారా మన శరీరంలోకి ప్రవేశించి ఈ విశ్వమయ శక్తి కాస్మిక్ ఎనర్జీ శక్తి విద్యుత్ అయస్కాంత తరంగాలతో తాడనం జరిగి మన మెదడులోని కణాలు, శరీరంలోని భాగాలు అన్నిటికీ ఆ ప్రసారం అనేది జరుగుతుంది. ఆ ప్రసారం జరిగినప్పుడు ఫ్రీక్వెన్సీ, మనలో ఉన్న ఫ్రీక్వెన్సీ పెరిగి దానితో అనుసంధానమయ్యి మన ఆలోచన విధానంలో మార్పులు వస్తాయి. తద్వారా కుండలిని శక్తి మెరుగుపడి మన ధ్యానం వలన ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. ఈ కర్బన శరీరాన్ని స్ఫటికమయ శరీరంగా మార్చుకోవచ్చు. ఈ కర్బన శరీరాన్ని స్ఫటికమయ శరీరంగా మనం మార్చుకోవచ్చు. ఇది ఫైనల్ స్టేజ్లో ఈ సాధన పెరిగే కొద్దీ జరుగుతుంది. యద్భావం తద్భవతి అంటే మనం ఎలా ఆలోచిస్తామో మన ఆలోచనలకు తగ్గట్టే మన కర్మలు, మన నిత్య జీవితంలో మనకు జరిగే కార్యక్రమాలు అవే జరుగుతూ ఉంటాయి. మనం ఏదైతే ఆలోచిస్తామో అవే జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం చేసే ఆలోచన, మన నుంచి వచ్చే వాక్కు శుద్ధిగా, ఆత్మశుద్ధిగా, మాట శుద్ధిగా ఉండాలి. ఎప్పుడైతే మాట శుద్ధి ఉంటుందో మన నోటి గుండా వచ్చే మాటలు బంగారంగా ఉంటాయి. అలా మాట శుద్ధి లేకుండా ఉంటే బొగ్గులా వస్తాయి మాటలు. తద్వారా మనం ఏ విత్తనాలైతే నాటుతామో ఆ ఫలాలే మనకు వస్తాయి. అంటే ఎగ్జాంపుల్, మనం వరి విత్తనాలు నాటి మామిడి ఫలాల కోసం ఎదురు చూడకూడదు. యాజ్ యూ సో యూ రీప్. అంటే మనం ఏ విత్తనాలు అయితే నాటుతామో ఆ ఫలాలే మనం పొందుతామన్నమాట. సో ఇది ఈ సామెతని మనం చక్కగా గుర్తు చేసుకుంటూ ఎరుగుతూ ఉండాలి. ప్రతిరోజు కూడా ఉదయాన్నే నేను ఆలోచనలు, ఈ దివ్యమైన జీవితం బాగా ఉండాలి, నేను దివ్యాత్మ స్వరూపుడును అని చెప్పి ఈ మాటలు మననం చేసుకుంటూ ఉంటాను. ఈ ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు ఇత్యాది ముఖ్య ఆలోచనలతో పత్రిజీ గారి వెంబడి 2095 సంవత్సరం వరకు ఆయన అడుగుజాడుల్లో నడుస్తూ ఈ పిరమిడ్ జగత్కి, ధ్యాన జగత్కి, శాకాహార జగత్కి నాకు తోచిన విధంగా నా సాయశక్తుల నేను పనిచేస్తూ ఉంటాను అని సంకల్పం చేసుకుంటూ ఉంటాను. నా వ్యాపార ఆదాయంలో 10% ఈ పిరమిడ్ కార్యక్రమాలకి నేను విరాళాలుగా ఇస్తాను అని నిత్యం సంకల్పం చేసుకుంటూ ఉంటాను. ఈ ధ్యానంలో జీవాత్మ పరమాత్మ అనుసంధానం వలన మనస్సును దాటిన మానవుడు ఆత్మతో కూడి చేసే అద్భుత ప్రక్రియల గురించి తెలియచేసేదే ఈ ధ్యానం. పిరమిడ్లో వచ్చే శక్తిని పెండ్యులంతో కొలుస్తారు. జియోమెట్రికల్ క్షమాగుణం నేర్చుకునేంతవరకు కూడా ప్రతి మానవుడు ఈ భూమిపై జన్మ తీసుకోవాల్సిందే. ఈ ప్రతి క్షణం ఆనందమయంగా జీవించాలి ప్రతి మానవుడు అనేదే సృష్టి నియమం. దాని అనుబంధంగానే మనము నిత్యము కూడా ఆచరిస్తూ ఉండాలి. మమాత్మ సర్వభూతాత్మ అంటే నాలో ఉన్నది ఆత్మే, సకల జీవరాశుల్లో ఉన్నది కూడా ఆత్మే. ఈ సూత్రాన్ని మనము పాటిస్తూ నిత్యము ప్రేమమయంగా, అన్కండిషనల్ లవ్తో, ప్రేమతత్వంతో, స్నేహపూర్వ భావం కలిగి ఉండి, పంచభూతాల యందు కృతజ్ఞతాభావం కలిగి మనం నడుచుకుంటూ ధ్యానం చేపిస్తూ ఆచరణీయంగా ఉండాలి. ఈ ప్రేమని పంచుతూ, ప్రేమని స్వీకరిస్తూ ఆత్మతత్వాన్ని కలిగి ఉండాలి. ఈ ధ్యానం నేను నిత్యము 2 గంటలు ఇంట్లో చేస్తూ ఉంటాను. అదే సామూహికంగా చేసినప్పుడు ఈ ధ్యాన శక్తి మనము 10 మందితో కూడి చేసినప్పుడు 10 పాయింట్లుగా వస్తుందన్నమాట. ఈ ఇంట్లో మనం ఒక్కరమే కూర్చొని చేసినప్పుడు మనకు వచ్చే శక్తి సంఖ్య 1 అనుకుంటే 10 మందితో కూర్చొని చేసినప్పుడు 10 మందిగా ఉంటుంది. అలాగే 100 మందితో కూడి చేసినప్పుడు 100 ఇదిగా మనకు ఆ ఫ్రీక్వెన్సీ స్థాయి మనకు పెరుగుతుందన్నమాట. కాబట్టి ఈ ధ్యానం చేసేటప్పుడు సామూహికంగా చేస్తే
చాలా లాభాలు అత్యధికంగా ఉంటాయి. ఈ ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారంలో కూడా పాల్గొనాలి. సజ్జన సాంగత్యం, గ్రంథ పఠనం, శాకాహార ర్యాలీలు ఇవి చేస్తూ ఉంటే మనలో మార్పులు అనేది తప్పనిసరిగా గమనించవచ్చు. ధ్యాన ప్రచారం అంటే ఒక నలుగురికి, మన ఇళ్ళ దగ్గర వాళ్ళకి కానీ, మన స్నేహితులకు కానీ, మన వ్యాపారంలో స్నేహితులకు కానీ వాళ్ళకి ప్రచారం చేయడం. అబ్బా నాకు ఎక్కడ టైం ఉంది, నాకు వీలు కాదులే, ఇటువంటి మాటలు మనం జనరల్గా వింటూ ఉంటాం. కానీ అవి కాకుండా మనకు వీలవుతుంది, నేను నలుగురికి చెప్పగలను ధ్యానం, నేను ఎందుకు చెప్పకూడదు, నేను ఈ ధ్యానానుభవాల ద్వారా ఈ ధ్యానం ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. నా ఆర్థిక సమస్యలు, శారీరక సమస్యలు, మానసిక సమస్యలు ఇవన్నీ తీరుతున్నప్పుడు నేను పక్కన వాళ్ళకు కూడా చెప్పాలి, వాళ్ళకు కూడా నేర్పించి వాళ్ళని కూడా మంచి మార్గంలోకి తీసుకురావాలి అనే భావన మనకు కలుగుతుంది. ఈ భావన కలిగినప్పుడు మనం ఒక 10 నిమిషాలు, ఒక అరగంట మన బంధువులకి, స్నేహితులకి ఈ ధ్యాన ప్రచారం చేయడం, వాళ్ళలో కూడా మార్పు వచ్చిన తర్వాత ఈ ఆధ్యాత్మిక గ్రంథాలని వాళ్ళకి తెలియపరచడం. ఈ ధ్యాన జగత్ ద్వారా మనము ప్రతి నెల ధ్యాన జగత్ ద్వారా చాలా ధ్యాన జగత్తు భగవద్గీతతో సమానంగా నేను భావిస్తాను. ఈ భగవద్గీతలో సంస్కృత పదాలు సరళంగా మనకు అర్థం కాని రీతిలో ఉంటాయి అని మనం అనుకుంటుంటాం. కానీ ఈ ధ్యాన జగత్తులో ఈ బుక్లో వచ్చే పత్రి గారి సారాంశాల్లో సరళమైన భాషలో చిన్న పిల్లలు కూడా అర్థం చేసుకునే రీతిలో వాటిని వివరంగా అందిస్తూ మనకు ఈ ధ్యాన ప్రచారానికి కర్మను ఎలా దగ్ధం చేసుకోవాలి అనే సారాంశాలు చక్కగా ఉంటాయి. తర్వాత జక్కా పద్మజ గారు లలితా సహస్రనామాల గురించి వివరణ అందులో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ధ్యాన జగత్ చందాన్ని కట్టి ధ్యాన జగత్ బుక్ని చదవండి అని చెప్పి నేను రికమెండ్ చేస్తున్నాను. ఈ కరోనా లాక్డౌన్లో పిఎంసి ఛానల్ ద్వారా నేను నాకు దొరికిన ఈ ఖాళీ సమయాన్ని పిఎంసి ఛానల్ని చాలా సద్వినియోగం చేసుకున్నాను. ప్రతిరోజు మార్చి రోజు పత్రి సారు పిఎంసి ఛానల్లో వేణుగాన ధ్యానం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు చేయించేవాళ్ళు. నేను తప్పనిసరిగా అందులో పాల్గొన్నాను. తర్వాత శ్రీనివాసరెడ్డి గారు, తటవర్తి రాజ్యలక్ష్మి గారు, తటవర్తి వీర్రాఘవ గారి క్లాసులు తరచూ ఈ పిఎంసి ఛానల్ ద్వారా నేను ఈ లాక్డౌన్ కాలంలో పిఎంసి ఛానల్ ద్వారా సద్వినియోగం చేసుకున్నాను. ఈ ఈ కరోనా వచ్చింది, మనం చాలా ఇబ్బంది పడుతున్నాము అనే కష్టభావన కరోనా లేకుండా ఈ పిఎంసి ఛానల్ ద్వారా ప్రసారమయ్యే ధ్యాన ప్రచారాలని, ధ్యాన కార్యక్రమాలని నేను చక్కగా ఆస్వాదించి కరోనాకు థ్యాంక్ యూ కరోనా థ్యాంక్ యూ అని నేను చెప్పుకున్నాను. నా చుట్టుపక్కల వాళ్ళకు కూడా నేను చెప్పాను.